తెలుగు జర్నలిస్టుల సంఘం ఆధ్వర్యంలో ఈరోజు జరుగుతున్న కార్యక్రమానికి విచ్చేసిన జర్నలిస్టు సోదరులు కుటుంబ సభ్యులందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలుపుతున్నాము. మాది యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు ప్రాంతం మాది. మా ప్రాంతం నుండి ఎస్ఎన్ చారి అనే ఈనాడు రిపోర్టరు గత 34 సంవత్సరాలుగా రిపోర్టర్గా సేవలు అందిస్తున్నారు. ఈరోజు ఉమ్మడి రాష్ట్రాలకు సంబంధించి 34 విభాగాల్లో సేవలు అందించిన 100 మంది జర్నలిస్టులకు ఈరోజు అవార్డు అందిస్తున్నారు. సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి ఎన్వి రమణ చేతుల మీదుగా ఆ అవార్డును అందుకోబోతున్నారు. ఇందులో ప్రాముఖ్యత ఏంటంటే మా యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు నుండి ఈ ఫస్ట్ అవార్డుని మా ఈనాడు విలేకరి ఎస్ఎన్ చారి గారు సుప్రీంకోర్టు న్యాయమూర్తి చేతుల మీదుగా అందుకోనున్నారు. ఈ ఎస్ఎన్ చారి ఒక నటుడిగా, ఒక ఆర్టిస్టుగా, ఒక కళాకారుడిగా, సాహితీవేత్తగా మా ప్రాంతంలో ఎన్నో సమస్యలపై, ఎన్నో పోరాటాలపై మంచి కథనాలు రాస్తూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉత్తమ గ్రామీణ రాష్ట్ర స్థాయి అవార్డు కూడా అందుకున్నారు. దాంతోపాటు ఎన్నో రకాల అవార్డులు అందుకున్న ఎస్ఎన్ చారి గారు ఈరోజు ఉమ్మడి రాష్ట్రాల ఆధ్వర్యంలో జరుగుతున్న ఈరోజు కార్యక్రమంలో తొలి అవార్డును అందుకోవడం మా ప్రాంతానికి గర్వకారణం. నమస్కారం అందరికి. మా ప్రాంత ఎస్ఎన్ చారి పైన చిన్న కవిత్వం బదర్ వినిపిస్తారు. ఎస్ఎన్ చారి గారు, ఉగాది తరుణంలో వెలుగుల పుట్టన గౌరవ గీతం పాడుతాం మనఃపూర్వకంగా. నలువైపులా వెలుగుపరిచిన మార్గదర్శి చారి గారి ఘనతకి వందనములు అర్పించడం ప్రేమగా. 4 దశాబ్దాలు కలమై సంచరించి న్యాయం కోసం పోరాడిన వాక్సుధా వీరుడు, బలహీనుల సర్వమయ్యి ప్రతిధ్వనించే చేసినవాడు, వార్తా కిరీటాన్ని ధరించిన యోధుడు, సామాజిక బాధ్యత గుండెలోన గలవాడు, భద్రతా విషయంలో ప్రశ్నల పల్లకిలో సాగినవాడు, అవినీతి కుహరాన్ని వెలుగులోనికి తేవడంలో సత్యస్వరూపం సృష్టించిన పత్రిక పరాక్రమవంతుడు, రోడ్లు వంతెనలు ఆశలన్నీ కథల రూపంలో ప్రజల పక్షాన నిలిచిన పోరాట యోధుడు, ఊరిని మార్చిన కలంతో కళాన్ని మార్గంగా మార్చినవాడు, జర్నలిజాన్ని ఓ బాధ్యతగా భావించిన మహానుభావుడు. ఉగాది పురస్కార ఘనతలో నీవు వెలిగిన దీపం, నీ కథనాలెన్నో హృదయాల్ని తాకినవే. నీ గౌరవం నీకే కాదు, నీ పంథా నడిచే ప్రతి విలేకరికి ప్రేరణగా నిలవాలి అని చెప్పి చాలా చక్కటి చారి గారికి కథ, ఈ కవిత అంకితం చేస్తున్నారు వాళ్ళ మిత్రులు అంటే కూడా దోస్త్ ఆంసూ జైసా నహో, दोस्त सूरज जैसा न हो रात होते ही छिप जाए, दोस्त चांद जैसा भी न हो जो दिन निकल जाए ढक जाए, दोस्त आंसू जैसा हो जो खुशी में गम में नजर आए. అలాంటి మిత్రులు ఇక్కడ చాలా మంది ఉన్నారు. ఆ మిత్రులకు అందరికీ ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ, తర్వాత హాస్య బ్రహ్మాన్ 3 సార్లు ఆల్రెడీ ఎన్వి రమణ గారిచ్చే 3 సార్లు అవార్డు తీసుకున్నారు ఆయన. ఇది 4వ అవార్డు. చంద్రబాబు నాయుడు గారితో కూడా 4 అవార్డులు తీసుకున్నారు. ఇలాంటి ఎన్నో అవార్డులు తీసుకున్నటువంటి మహాశయులు, గౌరవనీయులు, ఎప్పుడు కూడా నవ్వుతూ ఉండాలి మనమంతా కూడా అని చెప్పి నవ్విస్తూ ఉండేటటువంటి హాస్య బ్రహ్మ గౌరవనీయులు కళామతల్లి ముద్దు బిడ్డ శ్రీ కళాదాయినీం బ్రాహ్మీం వీణా పుస్తకధారిణీం సర్వ విద్యా స్వరూపాంతాం వందే విద్యా సరస్వతీం. ఆ కళామతల్లి ముద్దు బిడ్డ సచ్చరిత్రుడు, సన్మిత్రుడు, సరస్వతీపుత్రుడు హాస్య బ్రహ్మ వారు రావాల్సిందిగా కోరుతున్నాం. అద్దాలను పోషిస్తున్న ఆడవాళ్లకు నమస్కారాలు, అబద్ధాలను పోషిస్తున్న మగవాళ్లకు నమస్కారాలు. కానీ అబద్ధాలను పోషిస్తున్న వాళ్లను అద్దాల్లో చూపించే వాళ్ళు జర్నలిస్టులు. నేను 38 సంవత్సరాలు జర్నలిస్టుగా పనిచేశాను. ఈనాడు, ఆంధ్రప్రభ టీవీల్లో కూడా పనిచేశాను. 8 దేశాల్లో నేను హాస్యావధానం చేశాను. చంద్రబాబు నాయుడు గారు 4 అవార్డులు ఇచ్చారు. ఇవాళ జస్టిస్ ఎన్వి రమణ గారు వస్తున్నారు. వారి దగ్గర 3 అవార్డులు తీసుకున్నారు. ఈ అదృష్టం నాకు కలిగింది. ప్రతి జర్నలిస్టుకు, నివాసం లేని ప్రతి జర్నలిస్టుకు మేడ కావాలనేదే మేడవరపు రంగనాయకులు గారి ఆశయము. మనందరం కూడా మేడవరపు రంగనాయకులు గారి ఆధ్వర్యంలో ఇది అంగరంగ వైభవంగా జరుగుతున్నది. జర్నలిస్టు అనేవాడు కేవలం ఉద్యోగం కాదు, జనానికి ఇష్టడైన వాడు. ఈ ప్రపంచంలో భూమాత లాంటి సహనం ఎవరికి ఉన్నది, అంత గొప్పతనం ఉన్నది అంటే జర్నలిస్టులను చేసుకున్న అమాయకులైన భార్యలకు నమస్కారం. ప్రతి జర్నలిస్టు విజయం వెనక ఒక స్త్రీ ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే మనం నైట్ డ్యూటీలు చేస్తూ ఉంటే పాపం చాలా అవస్థలు పడి
వాళ్ళు ఆడవాళ్ళు జర్నలిస్టుల కుటుంబాలను కాపాడుతున్నారు. వాళ్ళతో సహా ఈ అవార్డులు తీసుకోవడానికి వచ్చిన మహాతరులకు కూడా నమస్కారాలు. మీ టైం ఎక్కువ తీసుకోను. నేను హాస్యావధానాలు 8 దేశాల్లో చేశాను. మీకు మరొకసారి నమస్కారం. నా పేరు రాగమయ్యి. నేను ఉమ్మడి వరంగల్ జిల్లా హనుమకొండ మాది. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల తెలుగు జర్నలిస్టులకు ఉగాది పురస్కారాలు ఉత్తమ జర్నలిస్టులందరికీ ఇస్తున్న సందర్భంగా ఇక్కడికి విచ్చేసినాను. మా జర్నలిస్టులకు అంటే నాయకులందరికీ ఏదో ఒక నాయకుడు ఉంటారు, లేకపోతే డాక్టర్లు ఉంటారు, వాళ్ళందరికీ ఉంటారు. కానీ మా జర్నలిస్టులకు మట్టుకు ఇట్లాంటి వేదికకి నేను రావడం ఇదే మొదటిసారి. చాలా సంతోషంగా ఉంది. ప్రతి వారికి ఏ కంపెనీలో పనిచేసిన వాళ్ళకు జీతాలు ఉంటాయి, ఇన్సూరెన్సెస్ ఉంటాయి, కమిషన్లు ఉంటాయి, అవన్నీ ఉంటాయి. కానీ జీతభత్యం లేని ఉద్యోగం మాది. ఉండడానికి ఇల్లు లేదు. మామూలుగా ఎక్కడికన్నా పోతే మాకు ఏంటని చెప్పంటే కార్డు చూపిస్తా కానీ ఎంట్రీ లేని జీవితాలు మా జీవితాల్లోకి వెలుగు నింపడానికి ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన వారికి నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అంతేకాకుండా ఈ వేదిక గారికి ఈ కార్యక్రమానికి వచ్చేసిన ప్రతి మహిళా మూర్తులకు రాని ఉద్యమ స్ఫూర్తితో ముందుకు వెళ్ళాలని చెప్పని ఆకాంక్షిస్తున్నాను. ఇట్లాంటి అవకాశాలు మరెన్నో రావాలని చెప్పని, జర్నలిస్టుల్లో కూడా విప్లవం రావాలని చెప్పని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఇంటికెళ్తే భర్త కోసం చూసి భార్య కోసం చూసినా కూడా జీతం లేకుండా, ఇంటికి పైసలు లేకుండా ఇంటికి వస్తే భార్య అదోలాగా చూడడం, తెల్లవారితే బస్కిలాల కోసం తన పాకెట్ మనీ డబ్బులు ఇచ్చి పంపించిన రోజులు కూడా ఉన్నాయి. ఇప్పుడిప్పుడే జర్నలిస్టులకు కొద్దిగా వెలుగులోకి వస్తున్నారు. కాబట్టి మన కష్టాలు కడతేరాలని చెప్పానంటే ఇట్లాంటి వేదికలు అవసరం. కాబట్టి మనం ఇట్లాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుంటే మన బాధకాలు సాధకాలు ఇక్కడికి రావాలంటే ఎన్నో గంటలు రోజంతా ప్రయాణం చేసి ఇక్కడికి వచ్చినాం. మనం ఎందుకు వచ్చినామంటే ఈ కార్యక్రమానికి వెళ్ళాలి అని చెప్పని అనుకొని వచ్చినాం. కాబట్టి ఈ కష్టాలు మనకు పోవాలంటే మనకు కూడా విప్లవం రావాలి. మనకు ఒక గ్రూప్ అనేది ఉండాలి. ఎవరికి ఏ కష్టం వచ్చినా కూడా కనీసం కార్మిక శాఖలో ఉన్నటువంటి మామూలు కార్మికుని కూడా ఒక కార్మికుడు చనిపోయినా లేకపోతే ఇంకేదైనా జరిగినా కూడా వాళ్ళ కంపెనీ ద్వారా డబ్బులు రావటం అనేది ఇన్సూరెన్స్ ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి. కానీ మనకు అట్లాంటి అవకాశాలు ఏదో మనం ఇంతవరకు కల్పించుకోలేదు. కాబట్టి ఇప్పుడిప్పుడే ఇలాంటి కష్టాల నుంచి బయటపడడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. అవకాశాలన్నీ మనం మిగతా కార్యక్రమాల్లో ఫ్రీగా మాట్లాడుకుందాం. మనకు ఎట్లాంటి మెమోరాండం సార్ గారికి వచ్చిన తర్వాత ఇవ్వాలని చెప్పని మనం కోరుకుంటున్నాం. ఈ సందర్భంగా నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. ఇది గ్రామీణ ప్రాంతాల్లో మన సోదరులు పడుతున్నటువంటి బాధలు, బంధాలు. జర్నలిస్టులు అంటే ఈ మధ్యన మిత్రులారా మీకు తెలుసు, అది వివాదాస్పదమైనటువంటి అంశం అయినప్పటికీ కూడా మనం మాట్లాడక తప్పదు. కొంతమంది మన సోదరులకు తెలంగాణలోని హైదరాబాదులో ఇళ్ల స్థలాలు రావడం జరిగింది. కానీ జర్నలిస్టులు అంటే సంపన్నులు, వాళ్ళు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులతో సమానం. అందుకే వారికి ఇళ్ల స్థలాలు ఇవ్వాల్సిన అవసరం లేదని ఒకరు వాదించడం జరిగింది. అది తప్పు అని ఇప్పుడు మన తోటి జర్నలిస్టు సోదరి చెప్పడం జరిగింది. ఇప్పటికైనా ఎంతోమంది జర్నలిస్టులు నిరుపేదలు ఉన్నారు. కాబట్టి ఆ జర్నలిస్టు మిత్రులను గుర్తించవలసిందిగా ప్రభుత్వాలను, పాలకులను కోరుతున్నాం. యూనికేర్ హోమియో వాళ్ళంతా కూడా జర్నలిస్ట్కి అందరికీ కూడా 50% ఆఫ్ ఇచ్చేసి అన్ని రకాల జబ్బులకు వాళ్ళు నయం చేయడానికి అవకాశం చేసుకుంటున్నారు. నర్సపేటలో, మిర్యాలగూడలో, ఒంగోలులో కూడా ఆన్లైన్లో, ఆఫ్లైన్లో మీరంతా కూడా వైద్యం చేయించుకుంటే వాళ్ళంతా కూడా 50% ఆఫ్లో విలేకరులకు అందరికీ కూడా ఈ అవకాశం ఇస్తున్నారు. ఈ అవకాశాన్ని అందరూ విలేకరులు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఆరోగ్యమే మహాభాగ్యం. కాబట్టి ఆరోగ్యంగా ఉంటే చాలా జాగ్రత్తగా మంచి వార్తలు రాయొచ్చు, ఇంకా సమాజాన్ని ఉద్ధరించవచ్చు. కాబట్టి మీరంతా కూడా ఆరోగ్యవంతులుగా ఉండాలని, ఎలాంటి చిన్న చిన్న జబ్బులున్నా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా సవినయంగా మనం చేస్తున్నాం. చాలా సంతోషం. ఈరోజు తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో 2 తెలుగు రాష్ట్రాలలో ఉన్నటువంటి ఉత్తమ జర్నలిస్టులను ఎంపిక చేసి వారికి ఈ అవార్డుల ప్రధాన కార్యక్రమాన్ని మనం ఈ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించడం జరుగుతుంది. అందరికీ నమస్కారం అండి. నా పేరు ఈరోజు బాలు, విశాఖపట్నం నుంచి వచ్చాను. జర్నలిస్టులకు సంబంధించి జర్నలిస్టుల సంక్షేమం, జర్నలిస్టుల ఆర్థిక ఇబ్బందులు, జర్నలిస్టుల కష్టాలు, వారి యొక్క బాధలను అర్థం చేసుకున్న ఒకే ఒక వ్యక్తి
విశాఖపట్నంలో జర్నలిస్టు కుటుంబానికి పెద్ద దిక్కు డాక్టర్ కంచర్ల అచ్యుతరావు గారు. ఆయన ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్గాను, కంచర్ల వర్కింగ్ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షులుగాను ఉన్నారు. విశాఖలోనే కాదు, ఆంధ్రప్రదేశ్లోనే ఏ జర్నలిస్ట్ కష్టం వచ్చినా నేనున్నానంటూ ఆయన ఆర్థిక భరోసా ఇస్తారు. ప్రజెంట్ ఆయన ఇక్కడ ఉన్నారు. మన కార్యక్రమానికి విశిష్ట అతిథిగా ఇక్కడికి వచ్చారు. జర్నలిస్టులందరూ సంక్షేమం కోసం అహర్నిశలో పాటుపడుతూ జర్నలిస్టులు మేలు కోరి పనిచేస్తున్న ఏకైక వ్యక్తి ఒక ఆంధ్రప్రదేశ్లోనే కాదు, తెలంగాణలోనే కాదు, భారతదేశంలోనే అత్యధిక సంక్షేమ పథకాలు, సంక్షేమం జర్నలిస్టుల కోసం చేస్తున్న ఏకైక వ్యక్తి మన డాక్టర్ కంచర్ల అచ్యుతరావు గారు. విశాఖపట్నం జర్నలిస్ట్ అండ్ మీడియా బ్రాండ్ అంబాసిడర్ కూడా అండి ఆయన. మన జర్నలిస్టుల సంక్షేమం కోసం పూర్తి స్థాయిలో ఆయన యొక్క సంపాదనను, ఆయన యొక్క లాభాలను, ఆయన యొక్క సంస్థల్లో వచ్చే సింహ భాగాన్ని జర్నలిస్ట్ సంక్షేమం కోసమే ఆయన ఖర్చు చేస్తున్నారు. ఈరోజు మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. మేము ఇక్కడికి బయలుదేరే సమయంలోనే విశాఖలోని మధురవాడ జర్నలిస్టులకు సంబంధించి ఒక రిక్వెస్ట్ వచ్చిందండి. ఆ రిక్వెస్ట్ ఏంటంటే, జర్నలిస్ట్కి హార్ట్ అటాక్ వచ్చింది, ఆయనకి ఒక హార్ట్లో స్టంట్ వేయాలి. అడగంగానే ఆయన చేసిన ఒకే ఒక మాట సాయం, అది మాట సాయం కాదండి, చేతల సాయమే. 50,000 రూపాయలు ప్రకటించారండి. జర్నలిస్ట్ అంటే ఆయన కష్టం చూసి వెంటనే స్పందించే వ్యక్తి ఒక్క డాక్టర్ కంచర్ల అచ్యుతరావు గారని మనం ఘనంగా చెప్పుకోవచ్చు. ఈ మాట ఎందుకు చెబుతున్నామంటే, విశాఖపట్నంలోనే కాదు, ఎక్కడైనా సరే ఒక జర్నలిస్ట్ పనిచేస్తేనే బాహ్య ప్రపంచంలోని సమాచారం మొత్తం అంతా ప్రజలకు తెలుస్తుంది, లేదంటే తెలియదు. మనం సమాజంలో ఎవరినైనా గౌరవించాలి అనుకుంటే గనక తొలి భాగంలో జర్నలిస్టులు మాత్రమే ఉంటారు. ఆ జర్నలిస్టులకే నా తొలి ప్రాధాన్యత, నా తొలి సంక్షేమం, నా తొలి సహాయం అని చెప్పి డాక్టర్ కంచర్ల అచ్యుతరావు గారు అదే మోటోతో ముందుకెళ్తున్నారు. ఈరోజు జర్నలిస్టులు విశాఖపట్నంలో గుండెల మీద చేసుకొని ఉంటున్నారు అంటే కేవలం బికాజ్ ఆఫ్ డాక్టర్ కంచర్ల అచ్యుతరావు గారండి. ఆయన ఇచ్చే మాట కానీ, చేసే సహాయం కానీ ఏదైనా కూడా జర్నలిస్టులు మేలుకోరే ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే, విశాఖపట్నంలో జర్నలిస్టులు తెల్లవారుజాము లేచిన తర్వాత ఇద్దరిని తలుస్తారండి. ఒకటి, మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు. 2, ఆ స్థానంలో ఉండి మనల్ని ఆదరించి హక్కును చేర్చుకొని ఆర్థిక, సామాజిక సంక్షేమం చూసే దేవుడు. అలాంటి వ్యక్తే మన కంచర్ల అచ్యుతరావు గారండి. ఆ కంచర్ల అచ్యుతరావు గారి కోసం 1, 2 మాటలు కాదు, ఎన్ని మాటలు చెప్పినా తక్కువే. సర్వీస్కి కేర్ ఆఫ్ అడ్రస్ అండి. సర్వీస్ కేర్ ఆఫ్ అడ్రస్ అని ఎందుకు అంటున్నామంటే, ఇప్పటి వరకు కొన్ని లక్షల రూపాయలు అన్నం కూడా చాలా తక్కువ అవుతుందండి, కోట్లాది రూపాయలు ఓన్లీ జర్నలిస్టుల సంక్షేమం కోసమే ఖర్చు పెట్టారు, ఖర్చు పెడుతున్నారు, ఖర్చు చేస్తూనే ఉంటారు. ఆయన తన సేవలను, సంక్షేమాన్ని కేవలం జర్నలిస్టులకు మాత్రమే అంకితం చేస్తున్నారనే ఒక మొక్కవోని దీక్షతో ముందుకు నడుస్తూ జర్నలిస్టుల సంక్షేమం కోసం పనిచేస్తున్నారని ఈవేళ ఆయన మన విశిష్ట అతిథి కూడా. ఇంత చెప్పడానికి గల కారణం కూడా ఏంటంటే, జర్నలిస్టులు అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా 2 తెలుగు రాష్ట్రాల్లో విజయవాడలోని ఒక ప్రత్యేకమైన కార్యక్రమంలో తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఉగాది పురస్కారాల కార్యక్రమానికి వస్తున్నారు. వాళ్ళందరినీ నేను చూడాలి, నా కుటుంబ సభ్యులు నేను పలకరించాలి, నా కుటుంబ సభ్యులతో నేను ఒక రోజంతా ఆప్యాయంగా గడపాలనే ఒకే ఒక సంకల్పంతో ఆయన తెల్లవారుజామున మమ్మల్ని 4 గంటలకు లేపి 5 గంటల కారులో బయలుదేరి ఇంతవరకు తీసుకొచ్చారండి. మన జర్నలిస్టులు అందరూ వచ్చేస్తారు, వాళ్ళంతా మనం మాట్లాడాలి, వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళని కలవాలి అని చేసి చెప్పి దగ్గరుండి మరీ తీసుకొచ్చారండి. ప్రస్తుతం ఆయన బయటికి వెళ్ళారు, ఇంకొక 2 నిమిషాల్లో మళ్ళీ వస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ ఈరోజు పాల్గొండలో విలేకరుగా పనిచేసినప్పుడు కూడా ఉద్యోగం రాకముందు విలేకరుగా పనిచేసిన ₹1 ఎవరి బ్లాక్మెయిల్ చేయలే.
తర్వాత ఇప్పుడు కూడా రిటైర్మెంట్ అయినాక నా పెన్షన్ వస్తుంది 60,000. అయినా నేను ఎవరి ద్వారా ఇప్పుడు విలేకరి చేస్తున్నా, అయినా ఒకరి ద్వారా రూపాయి అడగలే. బాలకొండలో ఉన్నటువంటి వ్యక్తుల్లో పుట్టినటువంటి వ్యక్తుల్లో ఈయన ద్వారానే కిల్లా గురించి అప్పుడప్పుడు కొంచెం సహాయం చేయడానికి ఇబ్బంది అంటే ఆయన అర్థం చేసిండు. రెండో వ్యక్తి విద్యాపరంగా స్కూల్ పాఠశాలలకు పెద్ద విజ్ఞాని అనేటువంటి ఉపాధ్యక్షులు వీరు రాజుగారు. ఈయన కూడా నాకు చిన్నప్పటి నుంచి చూసేవారు, నాకంటే చిన్నవాడే కానీ విద్యాపరంగా మహామేధావి. ఒక ఇన్స్టిట్యూషన్. సభకు నమస్కారం. గౌరవమైన జర్నలిస్టులకు, ఇందాక మీరు చూసింది భారతదేశంలోనే 2వ రాజధాని అల్లకొండ. ప్రస్తుతము రాజకీయ నాయకులతో ఢీకొని నా పద్ధతిని మార్చుకున్నా. ఈ మోటివేషన్ పురాతన కట్టడాలని రక్షించాలా. అందుకొరకు నా పద్ధతిని ఏ విధంగా మార్చుకున్నానంటే, హై స్కూల్ పిల్లలని మోటివేట్ చేస్తూ ఎంకరేజ్మెంట్ చేస్తూ వాళ్ళని ఈ కిల్లా కట్టడాలు ఈ విధంగా ఉన్నాయి, దీన్ని రక్షించాలా, మీరే రేపు పొద్దున నాయకులు, మీరే రేపు పొద్దున ఐఏఎస్ అధికారులు అని చెప్పేసి ఆ విధంగా నేను కాన్సెప్ట్ తీసుకొని మంచి మంచి కట్టడాలని రక్షిస్తూ ఉన్నా. జై తెలంగాణ, జై ఆంధ్ర, జై సమైక్యాంధ్ర. మన సహచరుడు హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి సీనియర్ జర్నలిస్ట్ 10 టీవీ రిపోర్టర్ కొండల్ గౌడ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. మిత్రులందరికీ నా ఆర్థిక శుభాకాంక్షలు. ఎందుకంటే ఒక గొప్ప అవకాశంగా దీన్ని గౌరవంగా కూడా భావిస్తున్నా. తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం 2 రాష్ట్రాలు ఏపీ తెలంగాణ జర్నలిస్టులను గౌరవించుకోవడం అనేది ఒక గొప్ప అదృష్టంగా కూడా భావిస్తున్నా. ముఖ్యంగా నేను 10 టీవీలో ప్రస్తుతం చీఫ్ రిపోర్టర్గా పనిచేస్తున్నా, సీఎంఓ వ్యవహారాలు చూస్తున్నా. అంతకుముందు జెమినీ TV5లో కూడా పనిచేసిన. ముఖ్యంగా మనకు జర్నలిస్టులకు ఒక 2 నిమిషాలు మిమ్మల్ని ఇబ్బంది కాకపోతే, ఎందుకంటే కరోనా సమయంలో నేను ఒక సాంగ్ నేనే పాడినా. ఆ సాంగ్ను నాకు తెలిసి ఏపీలో కూడా మన మిత్రులు చాలామంది ఆ పాటను వాడుకున్న సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే నాకు 2-3 జిల్లాల నుంచి కూడా నాకు ఫోన్ చేసి పాటను మేము వాడుకోవచ్చా అని చెప్పి నన్ను అడిగారు. కాబట్టి చాలా హ్యాపీగా ఫీల్ అయినా. దాంతోపాటు నేను వాడిన పాటను మా ఛానల్లో ప్రోమో కూడా యూజ్ చేసిండ్రు. ఇది నేను కొంత ప్రౌడ్గా ఫీల్ అవుతున్నా. ముఖ్యంగా అప్పటి వరకు కరోనా అంటారకే ఒక యుద్ధం లాంటిది. మనం స్వతంత్ర పోరాటంలో మన పెద్దవాళ్ళు చేసిన ఏదో, కానీ మన కరోనాలో జర్నలిస్టులు అయితే ప్రతి ఒక్కరు యుద్ధం చేసినని నేను భావిస్తా. ఎందుకంటే ఒక క్రిటికల్ మూమెంట్లో మన సర్వీసెస్ సమాజానికి ఇచ్చినాం. దాంట్లో భాగంగానే చాలా ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నాం. అయితే ఆ సమయంలో స్టార్టింగ్లో చాలామంది అందరూ విఐపీలు అనుకోండి, వాళ్ళందరూ కూడా కరోనా వారియర్స్ కింద మన జర్నలిస్టులను ఎక్కడ కూడా ప్రస్తావించని సందర్భంలో నేను ఆ పాటను తీసుకురావడం జరిగింది. అందరూ కూడా పోలీసులు, డాక్టర్లు, శానిటేషన్ సిబ్బంది వీళ్ళే కరోనా వారియర్స్ అని చెప్పి చాలా సందర్భాల్లో చాలా వివిఐపీలు అనుకోండి, రాజకీయ నాయకులు అనుకోండి, గొప్ప వాళ్ళందరూ కూడా వారినే ప్రశంసిస్తున్న సందర్భంలో అసలు జర్నలిస్టులు కదా వీరందరి గురించి సమాజానికి చెప్తున్నది ఎందుకు జర్నలిస్టులు అనరు అన్న ఉద్దేశంతోనే నేను కరోనా ప్యానిక్స్ సమయంలో పూర్తిగా హైదరాబాద్లో కర్ఫ్యూ కొనసాగుతుంది. ఆ సమయంలో నేను ఈ సాంగ్ని తీసుకురావడం జరిగింది. కదిలెను అందరి బంధువువై, ఆపద వస్తే ముందడుగై, అదరని బెదరని ధైర్యం వై, రాత్రి పగలు నిగనేత్రం వై, జనహితానికే మీ పయనం, కర్తవ్యంలో నిరంతరం, కరోనా పైనే మీ యుద్ధం, జర్నలిస్టులకు సలాం, జర్నలిస్టులకు సలాం. ఏ రక్షణ లేకుండా ప్రజారక్షణే లక్ష్యం,
ఆంక్షలు ఎన్ని ఎదురైనా వెనుకడిగే ఎని నైజం, ఆకలి దప్పులు ఓర్పైనా అలసిపోయినా శ్రమించి, ఇల్లు పిల్లలను మరిచి ఎండ సెగలలో నడిచి, కరోనా చాచిన వలయంలో మీ గలాలు ప్రజలకు భరోసానిచ్చెను. కరోనా పైనే మీ యుద్ధం, కర్తవ్యంలో నిరంతరం. జర్నలిస్టులకు సలాం, జర్నలిస్టులకు సలాం. థ్యాంక్ యూ. తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు రంగనాయకులు గారికి ప్రత్యేకంగా మనందరి తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈరోజు అవార్డు అందుకుంటున్నటువంటి నల్గొండ జిల్లా మిర్యాలగూడ నుంచి సామాజిక స్పృహ చైతన్యం కథనాల విభాగంలో అన్న గుండెపూరి వెంకటేశ్వర్లు గారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు. అదేవిధంగా సూర్యాపేట జిల్లా అన్న పల్లా పరమేశ్ అన్న పర్యావరణ పరిరక్షణ విభాగంలో అవార్డు అందుకుంటున్నారు. అన్నలతో పాటుగా అవార్డు అందుకుంటున్నట్టు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, జర్నలిస్టుల మీద నేను రాసుకున్నటువంటి పాట, కలంతోటి కావాతు చేసేటి కార్మికుడా అందుకో ఈ సలాములు, కలంతోటి కావాతు చేసేటి కార్మికుడా అందుకో ఈ సలాములు, అక్షరాల కుస్తీ నీకు పెన్నుతోనే దోసి, పేదోళ్ళ గాథలను ప్రపంచానికి ఎరుక చేసేటి వృత్తి, పస్తులతో నీ ఉంటావు, పస్తులతో నీ ఉంటావు, ఆ వార్తను సేకరిస్తావు, కలంతోటి కావాతు చేసేటి కార్మికుడా అందుకో ఈ సలాములు, మస్తకంలో ఆలోచన అక్షర యుద్ధమే చేసెనా, అవినీతిని అక్షరాలతో గుట్టును బయట పెట్టెనా, నీ బాధలు కడుపుల దాస్తావు, నీ బాధలు కడుపుల దాస్తావు, జన కష్టం కథలుగా రాస్తావు, కలంతోటి కావాతు చేసేటి కార్మికుడా అందుకో ఈ సలాములు, కలంతోటి కావాతు చేసేటి కార్మికుడా అందుకో ఈ సలాములు, ఎదలోని బాధల గాయము వార్త రాసినాక సంతోషము, ప్రతి గడపలోన తెల్లవారంగా పేపర్లో కనిపిస్తావు, జన చైతన్యమని దారట, జన చైతన్యమని దారట, లోకాన్ని సిరతో రాసేవట, కలంతోటి కావాతు చేసేటి కార్మికుడా అందుకో ఈ సలాములు, కలంతోటి కావాతు చేసేటి కార్మికుడా అందుకో ఈ సలాములు. జ్ఞాననిధి అయినటువంటి జర్నలిస్టులకు ఇక్కడ వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ, విలేకరులకు అన్నలకు ప్రతి ఒక్కరికి జల సలాం తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి అన్నలకు ప్రతి ఒక్కరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. ఉత్తమ జర్నలిస్టులకు ఉగాది పురస్కారాల ప్రధానోత్సవానికి విచ్చేసినటువంటి తెలుగు రాష్ట్రాల సోదరి తెలుగు జర్నలిస్టులందరికీ శుభాకాంక్షలు. జర్నలిస్టు సంఘాలు మేరు పర్వతాలుగా చెప్పుకునేటువంటి యూనియన్లు బండరాయిగా మారిపోయినటువంటి పరిస్థితుల్లో గడ్డిపూల పరిమళాన్ని వెదజల్లుతూ తెలుగు రాష్ట్రాల్లో దాని పరిమళాన్ని మనందరికీ పంచుతున్నటువంటి తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘానికి ధన్యవాదాలు తెలియజేస్తూ, యథార్థవాది లోక విరోధి, మనందరం కూడా లోక విరోధులుగా కొనసాగినంత కాలం ఈ సమాజాన్ని సరైనటువంటి దారిలో నడిపించడానికి మనందరం అక్షర సైనికులుగా కొనసాగాల్సినటువంటి పరిస్థితులు ఇప్పుడు ఈ దేశంలో మరింత తీవ్రంగా ఉన్నాయి. పచ్చని అడవులు నెత్తుటి సెలయేళ్లుగా మారుతున్నాయి.
మతం ఉన్మాదమై దేశాన్ని కబళించేటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. మనం మరింతగా అవమానాలకి, దూషణలకి, దాడులకి, అవసరమైతే ప్రాణత్యాగానికి సిద్ధం కావాల్సినటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నామనేది గుర్తించుకొని మన బాధ్యతని తుదికంటా కొనసాగించడానికి కంకణబద్ధులై కొనసాగాలని, మనందరి మధ్య ఆ యూనిటీ, ఐక్యత కొనసాగాలని చెప్పి కోరుకుంటూ, వర్ధిల్లాలి తెలుగు జర్నలిస్టుల ఐక్యత, వర్ధిల్లాలి తెలుగు జర్నలిస్టుల ఐక్యత, వర్ధిల్లాలి తెలుగు జర్నలిస్టుల ఐక్యత. థ్యాంక్ యూ సార్. రెండు తెలుగు రాష్ట్రాల జర్నలిస్టు మిత్రులందరికీ నమస్తే. నా పేరు మేనం శ్యామ్. గత 6 సంవత్సరాలుగా క్యూ న్యూస్ వేదికగా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆధ్వర్యంలో వర్క్ చేస్తున్నాను. అనేక రకాల కేసులు, అనేక రకాల కుట్రలు, అనేక రకాల వేధింపులతో ఫ్యామిలీలన్నీ ఆగమాగం ఉండే. అప్పుడు అంటే పాలకులు జర్నలిస్టుల పైన పెడుతున్న కేసుల విషయంలో అప్పుడు గుర్తుకొచ్చి అప్పుడు పెన్ను బట్టి రాశాను. భగభగమండే సూర్యుడి సాక్షిగా, ఎరుపెక్కిన ఎర్ర జెండా సాక్షిగా. ఒకప్పుడు తుపాకీ పట్టిన నక్సలైట్లు ఉన్నప్పుడే ప్రజాస్వామ్యం బ్రతుకున్నట్లుండే. అదే తుపాకీ నేడు రాజకీయ నాయకుల చేతిలో బందీ అయి ప్రజాస్వామ్యాన్ని భయపెడుతుంది. కలం అనే తుపాకీ పట్టిన ఓ జర్నలిస్టు సోదరా, నీతివంతమైన పాలన కోసం నీ సిరా చుక్కను ఆయుధంగా మలుచుకోని అప్పుడు ఒక 6 years బ్యాక్ ఈ జస్ట్ రాయడం జరిగింది. థ్యాంక్ యూ. గౌరవనీయులు, సమాజ హితవరులు, ప్రగతి పదవిహారులు కంచర్ల అచ్యుతరావు గారు, ప్రముఖ సినీ నిర్మాత, ఉపకార చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, విశాఖపట్నం, వారు వేదికపైకి రావాల్సిందిగా సవినయంగా ఆహ్వానిస్తున్నాం. గట్టి కరతాళ ధ్వనులతో వారిని స్వాగతం పలకాల్సిందిగా మనం చేస్తున్నాం. అట్లాగే మంచి మనసున్నవారు, మనసున మమతున్నవారు, ఆ మమతను నలుగురికి పంచేవారు, మనస వాచ కర్మణ మనిషి అన్న మాటకు నిఘంటు కలిగినటువంటి మేడవరపు రంగనాయకులు గారు, వ్యవస్థాపక అధ్యక్షులు, తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం, ఈ సభకు అధ్యక్షత వహించవలసిందిగా సవినయంగా మనవి చేస్తున్నాం. సభా అధ్యక్షులు అధ్యక్ష హరియక్షం వారు వేదికపైకి రావాల్సిందిగా మనవి చేస్తున్నాం. అట్లాగే సమయిక జీవన సౌందర్యమూర్తి శ్రీ అతా నిజాం బాబా గారు, ఆప్షా దర్బార్ ట్రస్ట్ వ్యవస్థాపకులు జంపని, వారు కూడా వేదికపైకి రావాల్సిందిగా మనవి చేస్తున్నాం. అచ్యుతరావు గారు, అట్లాగే అతా నిజాం బాబా గారు, వారు కూడా వేదికపైకి రావాల్సిందిగా సవినయంగా మనవి చేస్తున్నాం. ఈదా శ్యాముల్ రెడ్డి గారిని, సౌజన్య సౌశీల మోహనులు, ఉద్భాతృత్వ జీవనులు గౌరవనీయులు ఈదా శ్యాముల్ రెడ్డి గారు వేదికపైకి రావాల్సిందిగా సవినయంగా మనవి. తేని మనస్కులు, విశాల హృదయులు శ్రీ విన్నకోట సురేష్ గారు, అఖండ ఫౌండేషన్ చైర్మన్, వారు కూడా వేదికపైకి రావాల్సిందిగా మనవి చేస్తున్నాం. అట్లాగే మహిళలకు శిరోమణి, సద్గుణ ధ్వని సగ్గం శిల్పా ప్రియాంక గారు, స్టేట్ కోఆర్డినేటర్, ఏపీఆర్డి ఆర్గనైజేషన్, వారు కూడా వేదికపైకి రావాల్సిందిగా సవినయంగా మనవి చేస్తున్నాం. అట్లాగే గజ్జల శ్రీనివాస్ గారు, సుస్నేహ రాగశీలి, ప్రజ్ఞాహేళి, గౌరవనీయులు, మంచితనం అనే మడిలో మానవత్వం అనే నీరు పోసి మమకారపు నారు వేసి మమతా సమతల సస్యాల్ని పండించే మమతా వేది, మానవతావాది గౌరవనీయులు గజ్జల శ్రీనివాస్ గారు, టీజీఎస్ఎస్ స్టేట్ ప్రెసిడెంట్, వారు కూడా వేదికపైకి రావాల్సిందిగా మనవి చేస్తున్నాం. పట్టుదల, పరిశ్రమ, ప్రతిభ, శ్రద్ధ, ఆసక్తి పంచప్రాణాలుగా పరోపకారమే నేస్తంగా పనియే తమ సమస్తంగా భావించేటటువంటి గౌరవనీయులు, ఉత్తమ జర్నలిస్టులు ఉగాది పురస్కారాలు అందుకుంటున్న సమయంలో గౌరవనీయులు శిల్పా ప్రియాంక గారు, వారు కూడా వేదికపైకి రావాల్సిందిగా మనవి చేస్తున్నాం. స్టేట్ కోఆర్డినేటర్, ఏపీఆర్డి ఆర్గనైజేషన్, వారు కూడా వేదికపైకి రావాల్సిందిగా మనవి.
తిలక్ గారు ఆంధ్రప్రదేశ్ తీసేటప్పుడు తిలక్ గారు వేదిక పైకి రావాల్సిందిగా సవినీయంగా మనవి చేస్తున్నాం. తిలక్ గారు. గౌరవనీయులు బోయపాటి సుబ్బారావు గారు ప్రధాన కార్యదర్శి, ఆహ్వాన కమిటీ వారు కూడా వేదిక పైకి రావాల్సిందిగా మనం చేస్తున్నాం. కోయ రామారావు గారు ఉపాధ్యక్షులు, వారు కూడా వేదిక పైకి రావాల్సిందిగా సవినయంగా మనవి. శ్రీ వంగపాటి శివ గారు ఉపాధ్యక్షులు, వారు కూడా వేదిక పైకి రావాల్సిందిగా మనవి. శ్రీ ఆడపు శ్రీమాన్ రావు గారు రాష్ట్ర కమిటీ మెంబర్, వారు కూడా. శ్రీ ఎం విజయభాస్కర్ గారు ఉపాధ్యక్షులు, వారు కూడా వేదిక పైకి రావాల్సిందిగా మనవి చేస్తున్నాం. శ్రీ చివర శ్రీనివాస్ గారు రాష్ట్ర కోశాధికారి, వారు కూడా వేదిక పైకి రావాల్సిందిగా సవినయంగా మనవి చేస్తున్నాం. వాళ్ళందరికీ బ్యాడ్జ్ అలంకరించాల్సిందిగా, బొకేలు అందజేయాల్సిందిగా మనవి చేస్తున్నాం. మనమందరం కూడా సమాజ హితం కోసం పయనిస్తున్నాం. సమాజంలో అలుముకున్న చీకటిని గౌరవాధ్యక్షులు తిలక్ గారు కూడా వేదికపైకి రావాల్సిందిగా మనవి చేస్తున్నాం. తిలక్ గారు, వారికి కూడా బొకే అందజేయాల్సిందిగా. కంచద్ర అచ్యుతరావు గారు చేసినటువంటి ఒక ఏవిని ఒకసారి లేచి నిలబడి గట్టి చప్పట్లు కొట్టి స్వాగతం పలికితే బాగుంటుంది. చాలా సంతోషం. సుహృద్భావ విధులు, సుజన విధేయులు, మంచిని ప్రేమించేవారు, మానవతను ఆదరించేవారు, సత్సంగ హృదయులు, సుహృద్భావ విధులు. ఎవరి రాకతో వసంతమే వన్నెలు దిద్దుకుంటుందో, జస్టిస్ తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం 27 ఆగస్టు వ్యవస్థాపకులు శ్రీ మేడవరపు రంగనాయకులు గారి ఆధ్వర్యంలో ఉత్తమ జర్నలిస్టులకు అవార్డులు ప్రదానం చేయడానికి వచ్చినటువంటి మాన్యశ్రీ నూతలపాటి వెంకటరమణ గారు, భారతదేశం యొక్క సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారికి మనందరము గట్టిగా చప్పట్లు కొడుతూ వారి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ఒక ఏవిని మనం ముందు ప్రదర్శించుకున్న తర్వాత సారును స్టేజ్ మీదకి పిలుచుకొని మనము మన అవార్డుల కార్యక్రమాన్ని చేసుకుందాము. మిత్రులారా, దయచేసి అందరూ సహకరించాలి. మిగతా మిత్రులందరూ కూర్చోవాలి. మనకు ఆత్మీయ మిత్రుడు, విశిష్ట అతిథికి మనం గౌరవించాలని కోరుతున్నాం. ముఖ్య అతిథి మాన్యశ్రీ నూతలపాటి వెంకటరమణ గారు, 48వ భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారిని తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ మేడవరపు రంగనాయకులు గారు ఆహ్వానించవలసిందిగా కోరుతున్నాం. ఇప్పుడు స్టేజ్ మీదకి మాన్యశ్రీ నూతలపాటి వెంకటరమణ గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. గట్టిగా చప్పట్లు కొట్టాలి మిత్రులారా. యా కుందేందు తుషారహార ధవళ యా శుభ్రవస్త్ర తల్లి నిన్ను దలంచి పుస్తకము చేతల్బోనితిల్ నీవాల పెద్దమ్మ సురారులమ్మ కడుపారెడి బుచ్చెడి అమ్మ తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మన త్వాని రజీం బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం సిరాతల్ లజీనా పాటను మన ముఖ్య అతిథి జర్నలిస్టుల హక్కులకై, జర్నలిస్టుల సంక్షేమం, ఐక్యత, భరోసా ఏకైక లక్ష్యంతో టీజేఎస్ఎస్ జర్నలిస్టుల సంక్షేమ సంఘం
నా పేరు మేడవరపు రంగనాయకులు, తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుల్ని. ప్రజాస్వామ్యం పరిడవిల్లేందుకు అక్షరాస్త్రాలతో సమాజాన్ని చైతన్యపరిచే బృహత్తర బాధ్యతను నిర్వహిస్తున్న జర్నలిస్టులను, అక్షరాన్ని నమ్ముకొని ఎన్నో ఏళ్లుగా కలం వృత్తిలో కొనసాగుతున్న జర్నలిస్టులను, వారి సేవలను గుర్తించి గౌరవించేందుకు తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఉత్తమ జర్నలిస్టులకు ఉగాది పురస్కారాల కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. సమాజానికి మనమంటూ ఏదో ఒక సేవా కార్యక్రమాలు చేయాలి అని చెప్పేసి నిత్యం తలపించి ప్రతిరోజు కొన్ని వందల మందికి, కొన్ని వేల మందికి సమాజ సేవ చేసేటువంటి, అనేక రకాలుగా ఆర్థికంగా చేయూతనందించేటువంటి ప్రముఖ సినీ నిర్మాత, ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కంచర్ల అచ్యుతరావు గారిని విశిష్ట అతిథిగా ఈ కార్యక్రమానికి ఆహ్వానించడం జరిగింది. అదేవిధంగా ప్రపంచంలో ఎవరు కూడా ఆకలితో అలమటించకూడదు, ఆకలితో బాధపడకూడదు, పేదరికంతో ఆకలి అనేది పేదరికంతో దూరం కాకూడదన్న ఉద్దేశం మీద నిత్యం కొన్ని సంవత్సరాలుగా నిత్యాన్నదానం చేస్తున్నటువంటి శ్రీ అతా నిజాం బాబా గారిని, అదేవిధంగా ప్రపంచంలో ఆత్మహత్యలు లేని ప్రపంచాన్ని చూడాలని అత్యున్నత లక్ష్యంని పెట్టుకొని నిత్యం సమాజాన్ని చైతన్యపరిచేటువంటి మన ఇదా స్పందన ఇంటర్నేషనల్ ఫౌండేషన్ శ్రీ ఇదా శామ్యూల్ రెడ్డి గారిని ఈ కార్యక్రమంలో మనకి ఆత్మీయ అతిథులుగా హాజరవడం జరిగింది. అదేవిధంగా గిరిజన ప్రాంతాల్లో పేదలకు ఆర్థిక చేయూతను అందించేందుకు విద్యపరంగా, ఆర్థిక పరంగా, ఉపాధి పరంగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ వారికి అండగా ఉంటూ ఏపీఆర్డి ఆర్గనైజేషన్ స్టేట్ కోఆర్డినేటర్గా ఉన్న సగ్గం శిల్పా ప్రియాంక గారిని కూడా ఈ కార్యక్రమానికి మనం ఆహ్వానించడం జరిగింది. ఇటువంటి సమాజ సేవకులను, సమాజానికి అవసరమైనటువంటి, సమాజానికి కావాల్సినటువంటి ముఖ్యమైన వ్యక్తులను ఈ కార్యక్రమానికి ఆహ్వానించడం ఇదొక మనందరికీ కూడా గొప్ప విషయం, గర్వకారణం కూడా. ప్రభుత్వానికి జర్నలిస్టులకు సంబంధించి ఏదైనా సంక్షేమ కార్యక్రమాలు చేయాలని చెప్పి అడిగితే ఎవరికి చేయాలి, ఎంతమందికి చేయాలి, ఎవరు జర్నలిస్టులు, ఎంతమంది ఉన్నారనే ప్రశ్నలు వస్తున్నాయి. వాటికి నిజంగా సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో మనంతా ఉన్నాం. ఇటువంటి పరిస్థితుల్లో జర్నలిస్టు కార్పొరేషన్ అనేది ఏర్పాటు చేసి ఈ జర్నలిస్టు కార్పొరేషన్ ద్వారా అందరికీ సభ్యత్వాన్ని అందించి ఆ యొక్క కార్పొరేషన్ ద్వారా జర్నలిస్టులందరికీ కూడా సంక్షేమ ఫలాలు అందేటట్టు చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది. అదేవిధంగా జర్నలిస్టులపై దాడులు విపరీతంగా జరుగుతూనే ఉన్నాయి. ఎప్పుడు వాటి కోసం చెప్పేసి మనం నిరసనలు తెలియజేయడం లేదంటే ఫిర్యాదులు చేయడం జరుగుతుంది తప్ప సరైన న్యాయం జరిగే పరిస్థితులు లేవు. ఇలాంటి పరిస్థితుల్లో మీడియా కమిషన్ అనేది ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని గత కొన్నేళ్లుగా కోరుతున్నాం. ఈ ప్రయత్నాన్ని ఇక ముందు ఇంకా ఎక్కువగా చేసి మన జర్నలిస్టులందరికీ కూడా సంక్షేమ ఫలాలు, అదేవిధంగా ఇటు దాడుల్ని అరికట్టేందుకు తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం కృషి చేస్తుందని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు అవార్డులు స్వీకరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ అవార్డు స్వీకరించిన తర్వాత మరింత బాధ్యతతో ముందు రోజుల్లో తీసుకునేటువంటి అవార్డుకి గౌరవం చేకూరేలాగా అందరూ వర్క్ చేస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతూ, ఈ అవకాశం నాకు రంగనాయకులు గారు గత 3 సంవత్సరాల నుంచి నేను అటెండ్ అవుతూనే ఉన్నాను ఫస్ట్ నుంచి కూడా. ఈరోజు కూడా ఇంత విశిష్టమైన కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసే అవకాశం కలిగినందుకు జర్నలిస్ట్ సంక్షేమ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం అండి, నా పేరు నేత్ర. సో ఇక్కడికి విచ్చేసిన వాళ్ళందరికీ స్వాగతం. అండ్ ముఖ్యంగా ముఖ్య అతిథులకు
ఇప్పుడు శ్రీ అతా నిజాం బాబా గారు తమ సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నానండి. ప్లీజ్ వెల్కమ్. ఈరోజు ఎంతో సమాజం కోసము, సమాజ అభివృద్ధి కోసము నిరంతరం సమాజాన్ని అభివృద్ధిగా, సంక్షేమంగా, ప్రశాంతంగా అన్ని విధాలుగా అభివృద్ధి పరిచే నేపథ్యంలో ఎంతో కృషి చేస్తున్న తెలుగు జర్నలిస్టు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఇక్కడికి విచ్చేసిన జర్నలిస్టు సోదరులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు ఇది చాలా గొప్ప రోజు. ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాల ద్వారా సమాజంలో నిజంగా రియల్ హీరోస్గా సేవ చేస్తున్న ఈ సమాజ సేవకులు, తర్వాత జర్నలిస్టులు ఎంతో కూడాను వాళ్ళందరినీ ఒక వేదిక పైన ఈరోజు మన నూతలపాటి వెంకటరమణ గారిని ఇటువంటి మహనీయులతోటి గొప్ప ఆదర్శవంతులైన వారితో పాటు ఈ వేదికని మనందరం పాలు పంచుకోవడం చాలా సంతోషంగా, ఆనందంగా భావిస్తున్నాను. మీ అందరికీ, ఇక్కడున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు. అందరూ సర్వేజన సుఖినో భవంతు. అందరం కలిసికట్టుగా దేశాభివృద్ధిని చేసే విధంగా మనందరం పాటుపడాలని ఇక్కడ వచ్చేసిన వాళ్ళందరికీ నేను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ అందరికీ నా ఆశీస్సులు, శుభాశీస్సులు అందజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే అమ్మ. శ్రీ సగ్గం శిల్పా ప్రియాంక గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నానండి. అందరికీ నమస్కారం. మాన్యశ్రీ నూతలపాటి వెంకటరమణ గారికి నా హృదయపూర్వక నమస్కారములు. తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఉత్తమ జర్నలిస్టులకు ఉగాది పురస్కారాలు ప్రధానోత్సవం కార్యక్రమానికి విచ్చేసినటువంటి సార్తో పాటు ఉన్నటువంటి అతిథులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగనే ఇక్కడ అవార్డులు అందుకుంటున్నటువంటి వారందరికీ, వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులకు మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇలాంటి అవార్డులు మరెన్నో మీ యొక్క జీవితాల్లో అందుకోవాలని కోరుకుంటూ, అలాగనే మీ యొక్క గొంతును ప్రజల పక్షముగా వినిపిస్తూ అనేకమైన దగ్గరలో మీరు మీ యొక్క పోరాటాలు మేము ఎప్పుడు టీవీలలో, యూట్యూబ్లలో చూస్తూనే ఉంటాం. కాబట్టి ఇంకా ముందు ముందు చాలా ఎక్కువగా ఈ యొక్క సమాజ శ్రేయస్సు కొరకు ఉపయోగపడాలని కోరుకుంటూ, మరి ఇట్టి అవకాశాన్ని ఇచ్చినటువంటి రంగనాయకుల గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మరి ఈ అవకాశంలో ఈ యొక్క కార్యక్రమంలో నేను పాల్గొన్నందుకు, అలాగనే పెద్దలైనటువంటి మాన్యశ్రీ నూతలపాటి వెంకటరమణ గారికి మరొక్క మారు నా హృదయపూర్వకమైనటువంటి ఏపీఆర్డి ఆర్గనైజేషన్ తరఫున రాష్ట్ర స్టేట్ కోఆర్డినేటర్ సగ్గం శిల్పా ప్రియాంక నా పేరు, ఆర్గనైజేషన్ తరఫున సార్కి నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. సో నెక్స్ట్ గౌరవ అతిథి శ్రీ కంచర్ల అచ్యుతారావు గారిని మాట్లాడవలసిందిగా, తమ సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. ఈరోజు ప్రపంచంలో, అలాగే ఏదైనా ఒక మారుమూల ప్రాంతంలో తీసుకున్నా, ప్రపంచంలో తీసుకున్నా, ఒక విషయం బయటకు వస్తుంది అంటే అది ఒక జర్నలిస్ట్ వల్ల, విలేకరి వల్ల మాత్రమే అది సాధ్యపడుతుంది. ఎందుకంటే ఈరోజు ఒక జర్నలిస్టు తను అహర్నిశలు కష్టపడి మంచైనా చెడైనా ఈరోజు ప్రతి ఒక్కరికి తెలియపరుస్తున్నారంటే అలాంటి జర్నలిస్ట్కి ఎంత చేసినా, ఏం చేసినా అది చాలా తక్కువే అని నా యొక్క ఆలోచన. అలాంటి జర్నలిస్టులు ఒక సంబరం చేసుకుంటున్నారంటే అందులో ఒక మహామనిషి, ఒక మంచి ఉన్నతమైన ఆశయాలు కలిగిన ఒక మనిషి ద్వారా ఆ యొక్క పురస్కారాన్ని మీరు తీసుకుంటున్నారంటే మన యొక్క పూర్వజన్మ సుకృతంగా భావించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. మరి ఈరోజు రంగనాయకులు గారు ఇందాక చెప్పినట్టు జర్నలిస్టులకి ఎంత చేసినా తక్కువే. మరి ఈరోజు జర్నలిస్టులందరికీ కూడా నాతో డిస్కస్ చేసినప్పుడు ఆయన చెప్పారు, సార్ మా యొక్క ఈ తెలుగు ఈ సంక్షేమ సంఘం ద్వారా మేము ఇన్సూరెన్స్ అనేది ప్రతి ఒక్క జర్నలిస్ట్కి చేపిస్తాము. ఆ ఇన్సూరెన్స్ కాకుండా దానికి మెడిక్లెయిమ్ కూడా వర్తించే విధంగా మేము ఒక బ్యాంకుతో టైఅప్ అయ్యామని చెప్పిన వెంటనే చాలా సంతోషం వేసింది. ఎందుకంటే ఈరోజు జర్నలిస్టు తన ఆరోగ్యాన్ని కూడా పట్టించుకోకుండా తను అహర్నిశలు కష్టపడే వ్యక్తి తనకి ఏదైనా ప్రాబ్లం వచ్చేటప్పుడు చాలా ఇబ్బందులు పడడం జరుగుతుంది.
పబ్లిక్లో ఇది చాలామందికి తెలియని విషయం. జర్నలిస్ట్ అంటే తను ఏదో వార్త రాసిస్తాడు, తను ఏదో 4 డబ్బులు వస్తున్నాయని అనుకుంటారు తప్ప అతని యొక్క బాధ ఆవేదన ఏ ఒక్కరికి అర్థం కావు. ఈరోజు ప్రభుత్వాలని మనం అడుగుతున్నాం, మాకు ఇళ్ల స్థలం రావాలి, అలాగే మాకు నెలవారీ ఎంతో కొంత పెన్షన్ రూపంలో ఇవ్వండి అని చెప్పి అడగడం జరుగుతుంది. ఇదే కాకుండా లాస్ట్ మంత్ మేము ఒక అనౌన్స్మెంట్ ఇవ్వడం జరిగింది. అది రేపు జూలై 1వ తేదీ నుంచి మేము 60 సంవత్సరాలు నిండిన ఎవరైతే వర్కింగ్ జర్నలిస్ట్ ఉంటారో వారికి నెలకు 4,000 రూపాయలు పెన్షన్ రూపంలో మా యొక్క ట్రస్ట్ ద్వారా మేము ఇవ్వడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి అదేవిధంగా ఈరోజు ప్రభుత్వాలను మనం అడిగే ముందు మన యొక్క యాజమాన్యాల్ని ఎవరైతే మనం పనిచేస్తున్నామో ఆ యాజమాన్యాలని మనం అడిగి వాళ్ళ ద్వారా కొంత ఉపాధిని పొందే అవకాశాన్ని మనం తీసుకోవాలి. దానికి విలేకరు మిత్రులందరూ నడుం కడితే ఇది పెద్ద సమస్య కాదు. మరి అలాంటి అవకాశాన్ని మనం అందరం కూడా కలిసికట్టుగా ఒక నిర్ణయం తీసుకొని యాజమాన్యాల ద్వారా ప్రతి ఒక్క వ్యక్తికి మంచి జరిగే విధంగా మనం ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేసుకుంటూ మరి అప్పుడు ప్రభుత్వం తరపు నుంచి ఇంకేదైనా మనకు కావాలనుకునేటప్పుడు మనం అడిగి తీసుకుంటే బాగుంటుందని నా యొక్క ఆలోచన. ఇక మన కోసం విచ్చేసిన ముఖ్య అతిథి మాట్లాడే సమయం ఆసన్నమైపోయింది. మాన్యశ్రీ నూతలపాటి వెంకటరమణ గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాను తమ సందేశాన్ని తెలియజేయడానికి. నేను కూడా మరి నాకు తెలిసిన తర్వాత మొదటి ఉద్యోగం ఒక జర్నలిస్ట్గానే ప్రారంభించినటువంటి విషయం మీ అందరికీ తెలుసు. డిగ్రీ పూర్తయిన తర్వాత ఏం చేయాలని అనుకున్నప్పుడు అంతకుముందు నేను వార్తా పత్రికలకి కొన్ని వ్యాసాలు రాసినటువంటి సందర్భం ఉంది కొన్ని సమస్యల మీద. ఆ నేపథ్యంలో ఒక తెలుగు దినపత్రిక ప్రత్యేకించి ఈనాడులో సబ్ ఎడిటర్గా పనిచేద్దాం అనేటటువంటి ఉద్దేశంతో వెళ్ళాను. ఆషామాషిగా అది నాకు ఇస్తారా లేదా అనేది కూడా నాకు ఒక డౌట్. ఎందుకంటే నాకు జర్నలిజంలో ఏ రకమైనటువంటి అనుభవం లేదు. అయినప్పటికీ కూడా ఆ ఇంటర్వ్యూకి అటెండ్ అయితే వాళ్ళు అడిగారు, ఈ నువ్వే రాసావా ఎవరన్నా రాశారా అని చెప్పి. లేదు నేనే రాశానని చెప్పి మరి ప్రూవ్ చేయాల్సి వచ్చింది. వాళ్ళు దానికి కన్విన్స్ అయ్యి నువ్వు జర్నలిస్ట్ అంటే ఎడిటోరియల్ ఇది కాకుండా రిపోర్టింగ్కి సిద్ధమేనా అని అడిగారు. నాకేం అభ్యంతరం లేదు, ఏదైనా చేస్తానని చెప్పి 2వ రోజు నుంచి రిపోర్టింగ్కి ఒప్పుకున్నాను. విజయవాడ సిటీలోనే ఎక్కువ రిపోర్టింగ్ చేశాను. ఆ రకంగా కొన్నాళ్ళ పాటు నేను ఒక జర్నలిస్ట్గా పనిచేశాను. జర్నలిస్ట్ ఉద్యోగం అంటే ఇది దాదాపు 1981 ఆ ప్రాంతం. దాదాపు 8 సంవత్సరాలు, దాదాపు 40 సంవత్సరాలు దాటిపోయినటువంటి. అప్పటికి ఇప్పటికి కూడా చాలా మార్పులు వచ్చినాయి. అప్పుడు కొద్దిమంది మాత్రమే జర్నలిస్టులు ఉండేవాళ్ళు. ప్రత్యేకించి పత్రికల్లో పనిచేసేటటువంటి వాళ్ళే జర్నలిస్టులు. ఫ్రీలాన్స్ జర్నలిస్టులు కానీ లేకపోతే ఇండిపెండెంట్గా ఇవాళ ఛానల్స్ పెట్టుకొని పనిచేసేటటువంటి జర్నలిస్టులు కానీ టీవీ జర్నలిస్టులు కానీ ఉండేవాళ్ళు కాదు. కాబట్టి జర్నలిస్ట్ అనేవాడు కొద్దిమందే ఉండేవాళ్ళు. కాబట్టి మా ఒక విజయవాడ నగరంలో మొత్తంలో చూసుకుంటే ఒక 7-8 మంది 10 మంది జర్నలిస్టులు ఉండేవాళ్ళు. చాలా గౌరవప్రదమైనటువంటి పరిస్థితి ఉండేది. ఎక్కడికి పోయినా మర్యాద చేసేవాళ్ళు. చాలా గొప్పగా ఉండేది, అదొక గర్వంగా ఉండేది. ఆ రోజుల నుంచి టెక్నాలజీ బాగా అభివృద్ధి అయింది. మరి టీవీ ఛానల్స్ వచ్చినాయి, టీవీలు వచ్చినాయి. టీవీల నుంచి సొంతంగా యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకొని, అదే కాకుండా ఫ్రీలాన్స్ జర్నలిస్టులుగా ఇవాళ రేపు మనం ఎన్నో రకాల విధానాల ద్వారా ప్రజలకి వార్తలు అందించేటటువంటి, వార్తలే కాదు వినోదం, విజ్ఞానం, ఆనందం, హాస్యం అన్నీ అందించేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి జర్నలిస్టుల సంఖ్య పెరిగిపోయింది. ఒక రకంగా చెప్పాలంటే జర్నలిస్టుల సంఖ్య ఎంత పెరిగిందో మరి అదే రకంగా జర్నలిస్టుల మీద విమర్శలు కూడా అంతే పెరిగిపోయినాయి. క్షమించాలా, నేను ఈ సభకు ఒప్పుకునే ముందు రంగనాయకులు గారితో చాలా
స్పష్టంగా చెప్పాను. రంగనాయకులు గారు, నేను కొన్ని వాస్తవాలు మాట్లాడతాను, మీ సభ్యులకి ఏదైనా అభ్యంతరం బాధ కలిగిస్తే ఏమనుకోవద్దని అంటే, లేదండి మీరు మాట్లాడాలని అన్నారు. ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఏదైనా సరే ఒక వృత్తి కానీ ఉద్యోగం కానీ మనం చేసేటప్పుడు మనకు సరైనటువంటి గౌరవం ఉండాలా, అదేవిధంగా సరైనటువంటి గుర్తింపు ఉండాలా. అప్పుడే మనం ఆ వృత్తికి కానీ ఆ ఉద్యోగానికి కానీ న్యాయం చేయగలుగుతాం. రంగనాయకులు గారు చెప్పారు కొన్ని సమస్యలు, జర్నలిస్టులకు ఉన్నటువంటి సమస్యలు. అది నేను సమస్యల గురించి తర్వాత చెప్తాను, ఎందుకంటే నాకు బాగా తెలుసు కాబట్టి నేను ఆ విషయాల గురించి చెప్తాను. ముందు మనం ఆత్మవిమర్శ చేసుకొని మనం ఎంతవరకు వృత్తి పట్ల నిబంధనతోటి పనిచేస్తున్నాం అనేటటువంటిది ఒకటి మనం ప్రశ్నించుకోవాలి. సెల్ఫ్ ఇంట్రాక్షన్, సెల్ఫ్ క్రిటిసిజం అనేటటువంటిది మనకు చాలా అవసరం. ఆత్మవిమర్శ అవసరం, అదేవిధంగా ఇంట్రాక్షన్ అవసరం. మనం వృత్తిని ఖచ్చితంగా సమాజ హితం కోసం కానీ మనం ఇస్తున్నటువంటి వార్తలు కానీ చెప్తున్నటువంటి అంశాలు కానీ ఏ రకంగా ఉపయోగపడుతున్నాయి అనేటటువంటిది ఒకటి మనం ప్రశ్నించుకోవాలి. మనం హక్కుల గురించి అడుగుతున్నప్పుడు బాధ్యతల గురించి కూడా మనం నేర్చుకోవాల్సినటువంటిది అవసరం ఉంది. ప్రత్యేకించి జర్నలిస్టులు ఇవాళ ఈ తరం జర్నలిస్టులకు ఏమి పిల్లలు మీరేమో అనుకోవద్దు, ఎందుకంటే నేను చూస్తున్నాను కాబట్టి ఒకప్పుడు జర్నలిస్ట్గా కనీసం నాకు ఆ హక్కు ఉందని అనుకుంటున్నా. మీరు మొదట భాష దగ్గర నుంచి, రెండోది మనం వాడేటటువంటి పదాల గురించి కానీ మనం మాట్లాడేటటువంటి విషయాల గురించి కానీ గౌరవం, హుందాతనం పెరిగేటటువంటి విధంగా ఉండాలి తప్ప మనం ఒకళ్ళని కించపరిచే విధంగా లేకపోతే బాధ కలిగించే విధంగా ఉండవద్దని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. మీరు ఏదైనా వార్త రాసే ముందు ఏదైనా సంస్థ గురించి కానీ ఒక వ్యక్తుల గురించి కానీ కనుక వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది అనుకుంటే, దానివల్ల వాళ్ళు నష్టపోతారనుకుంటే ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ అని, అంటే ఎదుటి మనిషిని మీ గురించి ఈ రకమైనటువంటి ఆరోపణలు వచ్చినాయి కాబట్టి మీరు ఏమైనా చెప్తారా, నేను ఈ రకమైనటువంటి వార్తని పబ్లిష్ చేస్తున్నానని చెప్పేసి అడగటం చాలా అవసరం. ఎందుకంటే ఎవరికైనా సరే రైట్ టు ఎక్స్ప్రెస్ హిస్ గ్రీవెన్స్, అంటే తన తరపున సమాధానం చెప్పేటటువంటి హక్కు ఉంటుంది. అందుకనే ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ అనేటటువంటిది మనం ఒక జర్నలిస్ట్గా ఫాలో కావాల్సినటువంటి అవసరం ఉంది. నమస్కారం అండి. నమస్తే సార్. మీకు ఇక్కడ మీ ముందు ఒక విషయం చెప్పడానికి వచ్చాను సార్. నేను విశాఖపట్నంలో ఒక జర్నలిస్ట్ గుండె ఆగిపోతుంది అనే సమయంలో డాక్టర్ కంచర్ల అచ్యుతరావు గారు తన మంచి మనసుని జర్నలిస్టుల కోసం వెచ్చించి మేము వచ్చే ముందే ఒక ప్రకటన చేశారండి. ఆ జర్నలిస్ట్ హార్ట్ ఆపరేషన్కి 50,000 రూపాయలు ప్రకటించారు. నిజంగా ఆయన మంచి మనసుకి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. ఈరోజు ఎవరైనా చనిపోతే అయ్యో చనిపోయారా అంటారు, కానీ విశాఖపట్నంలో ఎవరైనా చనిపోతే, అది జర్నలిస్టులు ఎవరైనా కానీ చనిపోతే కనుక వాళ్ళ కుటుంబానికి మట్టి ఖర్చుల కింద 20,000 రూపాయలు ఇస్తారండి. ఎవరైనా హాస్పిటలైజ్ అయినా కూడా తక్షణ సహాయం ఒక్క కంచర్ల అచ్యుతరావు గారే చేస్తారు. నిజంగా విశాఖ జర్నలిస్టులు అదృష్టవంతులండి. విశాఖపట్నంలో పనిచేస్తున్న ఈరోజు బాలుగా నేను కూడా అదృష్టవంతుని. ఈ విషయాన్ని మీకు చెప్పాలని మీ ముందుకు వచ్చాను సార్. ధన్యవాదాలు. వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. కాలం వీరులారా మీ బలం తెలుసుకోండి, కపటాలకు మోసాలకు ఎదురు నిలిచి మసులుకోండి. ప్రభుత్వకు ప్రజలకు మధ్యన వారధులా కాదు, ప్రజలకు మీరే సారథులు. మీరే కదా భావితరాల దిక్సూచి, మీరేగా సమాజంలో సవ్యసాచి. కాలం వీరులారా మీ
బలం తెలుసుకోండి, కాలం వీరులారా మీ బలం తెలుసుకోండి. సూర్యుని కూడా నిద్రను లేపి ఎరుపెక్కిన వెన్నెలలో రాతిరంత కలియ తిరిగి, సూర్యుని కూడా నిద్రను లేపి ఎరుపెక్కిన వెన్నెలలో రాతిరంత కలియ తిరిగి, అవి కాచని లోకాన్నక్షరాస్త్రాలుగా మార్చే మీరేగా జనతకు ఓదార్పు, మీరేగా సమతకు నిజమైన తీర్పు. మనదే మనదే తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం, మనదే మనదే తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం. కాలం వీరులారా మీ బలం తెలుసుకోండి, కాలం వీరులారా మీ బలం తెలుసుకోండి. జర్నలిస్టుల సంక్షేమం, భరోసా, భద్రత కోసం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘానికి పునాదులు వేసిన సంఘ వ్యవస్థాపక అధ్యక్షులు మేడవరపు రంగనాయకులు గారి నాయకత్వం వర్ధిల్లాలి వర్ధిల్లాలి. మేడవరపు రంగనాయకులు గారి నాయకత్వం వర్ధిల్లాలి వర్ధిల్లాలి. మోసాలకు ఎదురు నిలిచి సాటుకోండి తెలుగు జర్నలిస్టు నేనని, మోసాలకు ఎదురు నిలిచి సాటుకోండి తెలుగు జర్నలిస్టు నేనని, మసులుకోండి భుజ కీర్తికి గజమలకు మోసాలకు ఎదురు నిలిచి మసులుకోండి ప్రభుతకు ప్రజలకు మధ్యన వారధులకు పొంగిపోరు చేయి కలిపి నిజం నిక్కు తేల్చుతారు. రాజ్యాంగ పునాదులకు 4వ స్తంభం మనదే మనదే తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం, మనదే మనదే తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం. కాలం వీరులారా మీ బలం తెలుసుకోండి, కాలం వీరులారా మీ బలం తెలుసుకోండి. నిజాలను నిలువుటద్దంగా రాసి ప్రజల ముందు ఉంచిన నీ ప్రతిభకు ఫలితం ఏది? నిప్పులాంటి నిజాలను నిలువుటద్దంగా రాసి ప్రజల ముందు ఉంచిన నీ ప్రతిభకు ఫలితం ఏది? మన రక్షకు కావాలో మీడియా కమిషన్, మన శక్తిని నిలబడేది అదే కదా పర్మిషన్. దినసరి కూలి ఎన్నాళ్ళు కన్నీళ్ళు మనదే మనదే తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం, మనదే మనదే తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం. కాలం వీరులారా మీ బలం తెలుసుకోండి, కాలం వీరులారా మీ బలం తెలుసుకోండి. తన స్వార్థం చూసుకునే యజమాని వేతనం చూపుతున్నదే ఒక ఎంటమావి. తన లాభం తన స్వార్థం చూసుకునే యజమాని వేతనం చూపుతున్నదే ఒక ఎంటమావి. భరతమాత గుడి ముంగిట ధ్వజస్తంభము మోసాలకు ఎదురు నిలిచి మసులుకోండి. మనకున్నది ఒకే జెండా సంక్షేమం జెండా, మనదే మనదే తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం, మనదే మనదే తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం. కాలం వీరులారా మీ బలం తెలుసుకోండి, కాలం వీరులారా మీ బలం తెలుసుకోండి. కపటాలకు మోసాలకు
మసులుకోండి ప్రభుతకు ప్రజలకు మధ్యన వారధులా కాదు ప్రజలకు మీరే సారథులు మీరే కదా భావితరాల దిక్సూచి మీరేగా సమాజంలో సవ్యసాచి.